అల్లం రసం. ఓకే, సో అల్లం రసం అది కూడా చాలా ఘాటుగా ఉండబోతుందా? ఎస్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో అల్లం రసం అంటేనే చాలా ఘాటుగా ఉండిపోతుంది. అండ్ అల్లం మెయిన్ ఇంగ్రీడియంట్. అలాగే మనకి పెసరపప్పు, అది ఇది పెసరపప్పు ఉడికించుకుని తెచ్చుకున్నాం. ఓకే, ఇంకా మనకి పోపుకు కావాల్సిన పదార్థాలు అంతేనా? మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము కొన్ని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే అల్లంతో పాటు అది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్, అలాగే ఒక స్పూన్ కూడా. సో ఫస్ట్ కొంచెం అల్లం, తరిగిన అల్లం. తరిగిన అల్లం. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా. ఓకే, నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర కూడా. కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. అలాగే సాల్ట్ అండ్ అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. సరిపోతుంది. మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో మనం ఇది రసం కొంచెం నెయ్యితో చేస్తున్నాం అనమాట. సో ఒక స్పూన్, ముందుగా కొంచెం నెయ్యి, ఆ నెయ్యి కరిగాక మనం నార్మల్గా పోపు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. సైనస్ అంటే ఫస్ట్ ఫేస్ అంతా కూడా మనకి ఫిల్ అవుతూ ఉంటుందంటారు మ్యూకస్తో. అండ్ దానివల్ల కళ్ళు అవి కూడా బాగా బరువుగా ఉండటం అండ్ తలనొప్పి కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటుందా? అవును. సో సైనస్ అంటే వాళ్ళకి నార్మల్గా ఈ ఫేషియల్ పార్ట్స్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా బాగా లాగుతాయి అనమాట. అంటే మీరు చెప్పినట్టుగా కళ్ళు లాగడం కానీ, బాగా హెడేక్గా ఉండడం, అండ్ అలాగే వాళ్ళకి ఏంటి అంటే తరచుగా ఆ పెయిన్తో ఫీవర్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, సో అలాంటి వాళ్ళు సో ఫస్ట్ హెడేక్, కళ్ళు లాగడం అండ్ అలాగే ఫీవర్ విత్ ఫ్రీక్వెంట్ కోల్డ్ వచ్చినప్పుడు తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి. అండ్ అలాగే ఇలాంటి సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఫుడ్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఓకే, నెయ్యి అయితే వేడెక్కిపోయింది. ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు, ఇందులోనే కొంచెం ఇంగువ కూడా, నెక్స్ట్ కరివేపాకు. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అప్పుడే. అవును. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేస్తున్నాం. ఒక కప్పు తీసుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. అది కలిపేసి అందులో మనం వాటర్ కూడా వేసేసుకుందాం. అలాగే ఇంకొన్ని వేసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం ముందు చేసుకున్న పేస్ట్ వేసిద్దాం. మన అల్లం పచ్చిమిర్చి పేస్ట్. అలాగే స్పైసెస్ కూడా వేసేసుకుందాం. అలాగే ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం పొడి కూడా. అంటే అల్లం కొంచెం ఎక్కువ వేసాం కదా, దానికి కొంచెం బెల్లం పొడి. సో కొంచెం రసం పొడి కూడా.
ఫైనల్లీ కొంచెం పసుపు. పల్లవి, మన రసం అయితే చక్కగా మరిగిపోయింది, బాగా ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. ఇంకేమన్నా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఇప్పుడు అందులో మనం కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాము. అలాగే. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేసుకుందాం. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, అల్లం రసం రెడీ అయిపోయింది. ఓకే, అల్లం రసం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అల్లం రసంకి కావాల్సిన పదార్థాలు: అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, నెయ్యి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఉడికించుకున్న పెసరపప్పు, బెల్లం పొడి, పసుపు, రసం పొడి, నిమ్మరసం, కొత్తిమీర. అల్లం రసం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఉడికించుకున్న పెసరపప్పు, కొద్దిగా నీళ్లు వేసి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత అందులో ఉప్పు, బెల్లం పొడి, రసం పొడి, పసుపు వేసి కలుపుకొని మరిగించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అల్లం రసం రెడీ.